హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింహపురి టాకీస్. ఓకే, రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే ఎట్టకేలకు 5 o'clock రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ చూడని వాళ్ళు చూడండి అండి, సూపర్గా ఉంది. యూట్యూబ్లో వస్తుంది. అన్నీ లైక్ కామెడీ, కమర్షియల్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగున్నాయండి. డిఓపి అండ్ డ్యాన్స్ అయితే చింపేశాడు, వేరే లెవెల్. ఆల్రెడీ మీకు రిలీజ్ అయిన రామచ్చ సాంగ్ దోప్ సాంగ్కి జానీ మాస్టర్ అయితే కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అద్దరిపోతున్నాయి. ఈ సంక్రాంతి 10వ తేదీ స్టార్ట్ అయిపోతుంది విత్ రామ్ చరణ్ సినిమా మన గేమ్ చేంజర్తో. చాలామంది అనుకుంటున్నారు శంకర్ గారి సినిమా లాస్ట్ ప్రీవియస్ భారతీయుడు 2 పోయింది, ఇది కూడా డౌటే అనుకుంటున్నారు. అదేనండి, ఇప్పుడు అన్ని సినిమాలు అంటే ఫ్లాప్ అవ్వవు కదా. ఆల్రెడీ భారతీయుడు 2 పోయింది, దానికి ముందు ఏదో సినిమా పోయింది శంకర్ గారిది. అట్లా కాదు కదా, ఇది వేరేలాగా ఉంటుంది. కరెక్ట్గా అర్థం చేసుకున్నవాడికి ఈ సినిమా అర్థమవుతుంది. అంటే మేము అర్థం చేసుకున్నాం, మాకు తెలుసు. లైక్ మేము ఆల్రెడీ సినిమా క్రిటిక్స్ కాబట్టి చెప్తున్నాను. రియల్గా ఈ సినిమా అయితే లెక్క వేరే, 10వ తేదీ లెక్క వేరే ఉంటుంది. మెగా ఫ్యాన్స్కి ఫీస్ట్ ఈ సంక్రాంతి 2025లో. ట్రైలర్లో అయితే యాక్చువల్గా ఫాదర్ అండ్ సన్ ఇద్దరు చేశారు. పెద్ద ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, చిన్న ఆయన ఏఎస్ వాళ్ళ కొడుకు అప్పన్న క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్లో పంచకట్టు లైక్ క్యారెక్టర్ అనేది ఏదో ఇగ్గులు పెట్టేసుకొని ఉడలేసేసుకునే అవి కాదు. క్యారెక్టర్ అనేది రామ్ చరణ్ న్యాచురల్గా సెట్ అవుతాడనమాట. న్యాచురల్గా గెటప్ అంటే ఆ గెటప్కి సెట్ అయిపోతాడు. రియల్గా సెట్ అవుతాడు, ఎక్కువ మేకప్ వేయకుండా. అది రామ్ చరణ్. అర్థమైందా? రంగస్థలంలో చూశారు కదా వాట్ ఈజ్ రామ్ చరణ్ అని. అప్పుడు దాకా రామ్ చరణ్ లెక్క ఒకటి ఉండే, రంగస్థలం చూసిన తర్వాత అందరు రామ్ చరణ్ లెక్క వేరే ఉండే. అంటే లైక్ నాకైతే ఫర్ ఒపీనియన్ రామ్ చరణ్ రంగస్థలం కంటే నా లైఫ్లో రంగస్థలం సినిమానే నాకు ఇష్టం అండి. ఎన్ని సినిమాలు ఉన్నా రంగస్థలం ఇది ద ఫస్ట్ ప్రియారిటీ. ఆ విధంగా ట్రైలర్ చూసుకుంటే ఈ ట్రైలర్ అయితే అద్దరిపోయింది, చింపేయడం జరుగుతుంది. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్, రేపు 4వ తేదీన ఎల్లుండి రాజమండ్రిలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంటు రాసుకోవాలి. అన్ని ఈవెంట్లు ఒక లెక్క, ఇది ఒక లెక్క. మొన్న జరిగిన ఈవెంట్లు గుర్తున్నాయిగా. ఈ ఈవెంట్ కథ వేరుంటుంది, అది కూడా రాజమండ్రిలో. రాజమండ్రి అంటే తెలుసుగా, తూగో పాగో అట్లుంటుంది. అదిరిపోద్ది. ట్రైలర్ అయితే ఒకసారి మనం రివ్యూ చేసుకుందామండి. ఈ ట్రైలర్లో ఏముంది, ట్రైలర్లో ఓకే స్టార్ట్ చేయడమే బియ్యం బస్తాలతో స్టార్ట్ చేసాడండి. స్టార్ట్ చేయడమే బియ్యం బస్తాలు. మీరు అనుకుంటారు ఇప్పుడు బియ్యం బస్తాలు కాదండి, ముందే రైటర్ ఎవరో ఇది ముందే ఆలోచన చేసి అప్పుడే రాశాడు బియ్యం బస్తాల గురించి స్టోరీ. చూడండి అట్లుంటుంది. మళ్ళీ 4 years బ్యాక్ మొన్న ఆల్రెడీ ఫంక్షన్లో దిల్ రాజు గారు చెప్పారు 4 సంవత్సరాల ముందే ఈ సీన్స్ రాసామని. సూపర్. ఐఏఎస్ అండి, ఫస్ట్ ఐఏఎస్ చూపిస్తున్నాడు. ఇది వైజాగ్లో కూడా షూటింగ్ చేయడం జరిగింది. అది మెయిన్ క్యారెక్టర్స్ వచ్చి ఇక్కడ సముద్రకని ఉన్నాడు, మన శ్రీకాంత్ గారు ఉన్నాడు, మెయిన్ సునీల్ కామెడీ, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం గారు కామెడీ. ఇది రామచ్చ సాంగ్ అయితే ఇంకా అది వేరే లెక్క. హైరానా సాంగ్ అది ఇంకా మెలోడీ సాంగ్ అండి. అంజలి, మన అంజలి తెలుసా, వకీల్ సాబు, సీతమ్మ వాకిట్లో ఆమె ఉందండి. ఆమె అద్దరిపోయింది. ఆ క్యారెక్టర్ మెయిన్. ఇక్కడ విలను ఎస్జే సూర్య, సరిపోదా శనివారం. చూశారు కదా, సరిపోదా శనివారం ఏంటండి వీడు, అదేదో డైలాగ్ ఉంటుంది కదా మనోడిది, హైలైట్ అయింది ఆ రోజు. అది ఈ ట్రైలర్ అయితే ఓవరాల్గా ఇప్పుడు ఫైనల్గా మనోడి హెలికాప్టర్లో ఒకటి ఫార్మల్ ఐఏఎస్ డ్రెస్లో వస్తాడు. లాస్ట్లో అయితే ట్రైలర్ ఎండింగ్లో ఉంటుందండి, హెలికాప్టరు లుంగి బనీను విత్ కత్తి దిగుతున్నాడు. ఒకటండి, కొన్ని సినిమాలు మనం చెప్పేయచ్చు పోతాయా ఉంటాయా అని. ఈ సినిమా నేను చెప్తున్నాను అద్దిరిపోద్దండి, వేరేలా ఉంటుంది అస్సలు. ఈ సంక్రాంతి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేద్ది, మీరు రాసి పెట్టుకోవచ్చు. రామ్ చరణ్ దెబ్బ అట్లుంటుంది మళ్ళీ మిగతా సినిమాలకి. ఇంకొకటి, రేపు 4వ తేదీ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్. అద్దరిపోయింది ట్రైలర్ అయితే. ప్లీజ్ వాచ్ ట్రైలర్ ఇన్ యూట్యూబ్ అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్.